6, 7, 8, 9, 10, 11, 8, 5. So hi guys, I am Adi Fitness TV YouTube channel. So finally guys, మనమైతే మన లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట, జిమ్ హాల్. చూసారా, ఎన్ని రోజుల తర్వాత నేను వెయిట్ అయితే మీరైతే చూసింటారు కదా, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మన ఫుల్ వీడియో వస్తుంది, మన ఫుల్ వర్కౌట్ డే 21 ఫుల్ బాడీ వర్కౌట్ అయితే మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూస్తున్నారా. సో కండిషన్ వచ్చేసి మనది ఓకేనా. 6 ప్యాక్ అయితే ఏం లేదు మన కాడ. ఇప్పుడు 6 ప్యాక్ అయితే మనం 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, మీరు ఎప్పుడైనా చేయండి, వార్మప్ అయితే గ్యారంటీ చేసుకోవాలన్నమాట. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7. ఫ్రెండ్, ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మ్యాక్సిమం 10 మినిట్స్ అయితే మీరు చేయాలి. ఎందుకంటే బాడీ వార్మప్ కాకముందే మీరు ఒకవేళ వర్కౌట్ చేస్తే మీకు చన్నగా ఉండే నరాలనే పట్టుకుంటాయి అన్నమాట. సో వాటి వల్ల ఇబ్బంది అవుతారు, ఇంజూర్ అవుతారు అన్నమాట. ఓకే, సో ఎక్సర్సైజ్ అయితే 10 మినిట్స్ అయితే గ్యారంటీగా చేసుకోండి. ఓకేనా, చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూస్తున్నారు నా బాడీ ఎలా ఉంది కదా, ఇంకా ముందు చూడండి బాడీ ఎలా ఉంటుంది. డే 15 వీడియో చూడండి మీరు. డే 15 వీడియోలో మసల్స్ అన్నీ వచ్చి ఉంటాయి, ప్రతి ఒక్కటి బాడీలో ఒక పార్ట్ అయితే ఒక మంచి కండిషన్ అయితే ఉన్నది. కానీ మనం ఇంటికి వెళ్ళాం కాబట్టి కొంచెం తగ్గిపోయింది. ఓకే, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ రొటేషన్ అయితే మనం ఫాలో అవుతాం, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీకైతే చూపిస్తూ చూడండి. సో ఈ వర్కౌట్ వచ్చేసి 5 మీటర్ షటిల్ అనమాట. సో చూస్తున్నారా చేసే విధానం. సో ఈ విధంగా అయితే ఈ వర్కౌట్ అయితే చేయాలి. ఓకేనా, సో ఈ ఎక్సర్సైజ్లో మీకు ఫుల్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ అయితే మీకు వార్మప్ అవుతుంది. చూస్తున్నారు, లెగ్స్ కానీ చేతులు కానీ బెండింగ్ కానీ. సో బెస్ట్ అనమాట ఈ వర్కౌట్. ఎంపటే వార్మప్లో తొందరగా అయిపోతారు అనమాట వార్మప్. ఓకేనా, ఇలాంటి మంచి వర్కౌట్లు అయితే చేయండి. 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేయబోతున్నాం. ఓకేనా, ఈరోజు వచ్చేసి ఫస్ట్ 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేస్తా. తర్వాత టెస్ట్ అప్పర్ బాడీ వర్కౌట్ ఎండింగ్ అయితే చేస్తాను అన్నమాట. ఓకే, 6 ప్యాక్ ఫస్టే చేస్తాను. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ వర్కౌట్ మీరు కంటిన్యూ చేయండి. ఈ వర్కౌట్ చాలా బెస్ట్ వర్కౌట్ అనమాట. మీకు 6 ప్యాక్ తొందరగా, అంటే మీరు కింద 6 ప్యాక్ చేస్తారు కదా, వాటికంటే ఈ వర్కౌట్లో సింపుల్గా అయితే పడిపోతాయి, తొందరగా పడిపోతాయి ప్యాక్స్ అనేవి. అర్థమైందా? చలో, 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 గట్టిగా చేయాలి. 3 4 5 6 7 8 9 60 సైడ్. ఈ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ ఇది కూడా బాగానే పడింది అనమాట. ఇక్కడైతే ఒక 3 ఇలా వస్తాయి కదా. సో ఆ బాడీ అయితే మనకు వీ షేప్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా చూసుకుంటే వీ షేప్ ఇలా వస్తుంది అనమాట మనకి. సో వీ షేప్ ఇది మంచి బెస్ట్ వర్కౌట్ వీ షేప్. ఓకే, సైడ్ ఫ్యాట్ తగ్గిపోయింది, బెల్లి ఫ్యాట్ తగ్గిపోయింది. ఈ వర్కౌట్ బాగుంటుంది మీకు. 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 75 78 79 80 81 82 83 84 85 86
87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. సో 100 అయితే చేశాను అనమాట. రోజులోపు ఒక 10 అయితే పెంచుకోండి, ఓకేనా? మంచి వర్కౌట్, బెస్ట్ వర్కౌట్, ఓకే. ప్యాక్ అయితే తొందరపడిపోయింది. సో మనం అయితే ఇప్పుడు 6 ప్యాక్ వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి సో నేనైతే ఫస్ట్ ఈ వర్కౌట్ అయితే చేశాను అనమాట, ఓకే. దీని తర్వాత వచ్చేసి నేను డబ్ల్యూ షిటప్ అయితే చేస్తాను, ఓకేనా? చలో, ఓకే, చలో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడైతే 20 చేశాను కదా, ఇదే రొటేషన్ చేయండి. ఇంకొక 20 రోజుకు ఒక 20 పెంచుకోండి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఒక 20 చేశాను, ఇప్పుడు రెండోసారి ఇంకొక 20 అయితే చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చూసారా? ఇప్పుడు వచ్చేసి మనము సింగిల్ లెగ్ షూటింగ్ అయితే చేస్తున్నాము అనమాట. ఇది నా 3వ వర్కౌట్, ఓకే. చలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో గైస్, ఇది వచ్చేసి మన 3వ వర్కౌట్ అనమాట, సింగిల్ లెగ్ షూటింగ్, ఓకేనా? అర్థమవుతుంది కదా? చూసారా, నేను వార్మప్ అయిన తర్వాతే మీరు వర్కౌట్ చేయండి అని చెప్పా కదా. చూస్తున్నారా మనకు చెమట? సో నాకు ఎప్పుడైతే వార్మప్ అవుతుందో నేను అప్పుడే నా వర్కౌట్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం రావు అనమాట, ఓకేనా? మీరు వార్మప్ కాకుండా వర్కౌట్ చేశారనుకో, ఈ మనకుండే చిన్న చిన్న నరాలు అనేవి సైడ్ ఉంటాయి కదా, అవి అయితే పట్టుకుంటాయి అనమాట. పత్తలాగా ఉంటాయి అవి పట్టుకుంటే కొంచెం పెయిన్ అయితే వస్తుంది, ఓకేనా? అలాంటి తప్పులు చేయకండి. చూడండి, వర్కౌట్లు మంచిగా చేసుకోండి, బెస్ట్ వర్కౌట్లు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ఓకే. మీకు లాస్ట్ ఎండింగ్లో అయితే ఫుల్ బాడీ అయితే చూపిస్తా, కండిషన్ 21 బాడీ కండిషన్ ఎలా ఉండే అనేది, ఓకేనా? చూస్తున్నాను కదా. సో నేను వచ్చేసి ఇప్పుడైతే మ్యాట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నా 4th వర్కౌట్ అనమాట, ఓకే. ఓకే, కొంచెం పొట్ట మీద అయితే ప్రెజర్ అయితే ఉండిద్ది, నొప్పి అయితే ఉండిద్ది. సో ఎప్పుడైతే మీకు నొప్పి వస్తుందో కొద్దిగా కష్టపడాలి, స్టార్టింగ్ అయితే కొంచెం కష్టపడాలి, ఓకే. మళ్ళీ లాస్ట్ వన్ అనమాట, డబ్ల్యూ షిటప్ అయితే చేస్తాం, ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? ఈ విధంగా మీరు కష్టపడితే గ్యారెంటీగా ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు మీ రిజల్ట్ అయితే మీరు ఇదే విధంగా కష్టపడాలి. పెయిన్ వచ్చినప్పుడే మరి కొంచెం కష్టపడితే రిజల్ట్ గ్యారెంటీగా పడిపోయింది. 6 ప్యాక్ అయితే గ్యారెంటీ పడిపోతుంది, ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం రోజు కొంచెం పెంచుకుంటా ఉండాలి, ఓకే. చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే మీరు 6 ప్యాక్ ట్రై చేసేటప్పుడు పెయిన్ అయితే ఉండిద్ది, కానీ పెయిన్ వస్తుందని ఆపేస్తే మనకు 6 ప్యాక్ అయితే పడవు. సో అదే కంటిన్యూ అయితే రొటేషన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ విధంగా కంటిన్యూగా ఒక వర్కౌట్ అయిపోయిన బట్టి ఇంకొక వర్కౌట్ కంటిన్యూ చేస్తూ ఉంటే సో మీకు తొందరగా అనేది 6 ప్యాక్ డెఫినెట్లీగా పడిపోతుంది, ఓకేనా? చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చలో పొజిషన్ అయితే వస్తుంది, చూస్తున్నారా? పొజిషన్ అయితే వస్తుంది మంది. సో డైలీ రొటేషన్ అయితే మనం చేయాలి, ఓకేనా? చలో ఇప్పుడు వచ్చేది మనం అప్పర్ బాడీ వర్కౌట్ అయితే చేస్తున్నాం, ఓకే? హప్ 1 2 3 4 5 6 7 8 10 అయితే చేస్తున్నాం అనమాట, ఓకే? చలో హప్ 1 హప్ 好。గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ సపాట్ మీద పుషప్ అయితే చేస్తున్నాం అన్నమాట, ఓకేనా? ఆల్టర్నేట్ ఇది, ఓకే? ఇది కూడా మంచి వర్కౌట్, ఓకే? చలో. సో ఈ వర్కౌట్ వచ్చేసి మీకు కండరాలకు చాలా బెస్ట్ వర్కౌట్ ఇది. చూస్తున్నారా నా సైడ్ కండరాలు చూడండి, ఇవి ఎలా అయితే ఉన్నాయో. ఇది ఇలానే రొటేషన్ చేస్తే మంచిగా కనిపిస్తాయి అనమాట. కొంచెం చేతిని అలా టైట్ చేసామంటే మొత్తం కండలుగా కనిపించేస్తాయి, ఓకేనా? అంత గట్టి పడుతుంది. ఇప్పుడు నేను ఏదన్నా రోప్ ఎక్కాలన్నా కానీ ఏదన్నా చేయాలన్నా కానీ గట్టి పట్టు అయితే ఉండిద్ది అనమాట చేతుల్లో, ఓకే? మనకి చేతులు కండరాలు అనేది గట్టి పడతాయి అనమాట. ఈ మన ఇలా పెడితే నరాలని ఉండిపోదు, అంటే ఒక రోజుతో కాదు, డైలీ చేస్తామన్నారు, ఓకేనా? ఒక 10 పుషప్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి డే 21 ఫుల్ బాడీ వర్కౌట్ కదా. సో డే 30 చూడండి అనమాట. నా బాడీ అప్పర్ బాడీలో మొత్తం పార్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇవన్నీ, హ్యాండ్ గ్రిప్పులు ఇవి చూడండి, కండరాలు, సైడ్ కండరాలు అయితే చూడండి ఎలా గట్టిపడతాయో చూడండి డే 30 వీడియోలో. రీసెంట్గా నేను డే 15లో ఒక వీడియో అయితే చేశాను, షార్ట్ వీడియో. అది వచ్చేసి యోగా చేస్తూ కొంచెం టైట్ చేశాను అనమాట హ్యాండ్స్. అప్పుడు చేతికున్న కండరాలన్నీ అంటే కొంచెం గట్టిగా అయిపోయి మంచిగా గ్రిప్ అయితే ఉంది చూడడానికి, మీకు అలా ఉండిద్ది అనమాట, ఓకేనా? ట్రై చేయండి, బెస్ట్ వర్కౌట్, ఓకే? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26. మనకు వచ్చేసి అప్పర్ బాడీకి ఈ వర్కౌట్ కూడా బెస్ట్ వర్కౌట్ అనమాట, ఓకేనా? చలో సేమ్ దాని లెక్కనే, కానీ దీంట్లో పుషప్ అన్నీ వస్తాయి అనమాట. బెండ్ టచింగ్ కూడా వస్తాయి, లెగ్ వర్కౌట్ కూడా మంచి వర్కౌట్ ఇది. సో మనం 3 వర్కౌట్లు ఒకేసారి చేస్తాం అనమాట, ఓకే? 1 2
3 4 5 6 7 8 9 10 ఓకే, దీంట్లో వచ్చేసి 3 వర్కౌట్లు ఒకేసారి వస్తాయన్నమాట. చూస్తున్నారా, బాడీ గ్యారంటీ తిరిగింది, కండిషన్లో గ్యారంటీ వస్తుంది ఇలాంటి వర్కౌట్లు చేస్తే. బెస్ట్ వర్కౌట్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి వర్కౌట్. ఓకేనా, బాడీ కండిషన్ మంచిగా పెట్టుకోవడానికి, మంచి డైట్ తీసుకుని నేచురల్ ఫుడ్ ఇలాంటి వర్కౌట్లు చేస్తుంది. ఓకే, మీరు ఫుల్ బాడీ అయితే చూపిస్తా. చలో బ్యాక్, చలో బ్యాక్. చూస్తున్నారా, బ్యాక్ అయితే చిన్నగా అయితే పడుతున్నాయి అన్నమాట. ఒకనా కష్టపడితే ఫలితం గ్యారంటీ చిక్కింది బ్రో. ఓకే, ఇదే రొటేషన్ కంటిన్యూ పెడుతున్నా. సో నాది వచ్చేసి ఈరోజు డే 21 ఫుల్ బాడీ వర్కౌట్ అయితే కంప్లీట్. ఈ వీడియో మీకు వచ్చేసింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫుల్ వాచ్ చేయండి బ్రో, మధ్యలో కట్ చేయకండి. మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకున్నా కానీ మీకేం అర్థం కాదు. ఓకేనా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ బ్రో. చూసే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను ఏమన్నా తప్పు అయితే చేస్తుంటే అది నాకు చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ టైం అలాంటి తప్పు అయితే నేను చేయను. ఓకే, థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే, ఇలా సపోర్ట్ కంటిన్యూగా నాపై ఉండాలని మీకు కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ, జై హింద్, జై భారత్. ఇప్పుడు వచ్చేసి మనం స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఓకేనా, ఈరోజు డే 21 కదా. సో డే 21లో మనం ఈరోజు కొంచెం అయితే స్విమ్మింగ్ గురించి చేస్తాం. ఓకే, స్విమ్మింగ్. సో కొంచెం బాత్రూంలో అయితే తీస్తున్న వీడియో. ఓకేనా, ఓకే చాలా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసి కొంచెం ప్రైవేట్ ప్లేస్ అనమాట. ఇలాంటివి అనేది చూపించకూడదు, కానీ కొద్దిగా రిస్క్ అయితే తీసుకుంటున్నా. సో ఇవి వచ్చేసి మేము లోపల ఉంటాం కదా ఉద్యోగంలో, సో అక్కడి ఉంటాయన్నమాట అవన్నీ. సో నేను హిందీలో అయితే చెప్పకూడదు, అర్థమవుతుందా? హిందీలో చెప్తే నా ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకని నేనేం చెప్పట్లేదు, అర్థం చేసుకోవాలి మీరే. आप मारा सर, इसी नहीं होता, इनको चोट लगता होगा. आप मारा, ये मैं भी कुत्ता हूँ ना सर, ये यहाँ लगता है छाती में, पूरे छाती में, मुंह में. फिर क्यों नहीं, ऐसे नहीं होता कि पेट के बल. సో హే గైస్, ఫైనల్లీ డే 21 ఫుల్ బాడీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు అయితే మీకు ఫుడ్ అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ ఫుడ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఫుడ్డే. నేను ఓన్లీ రైస్ను, ఒక పప్పు, ఇంకోటి వచ్చేసి అట్టిపండు అనమాట. ఈ మూడే తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. మిగతా అన్ని సబ్జీ అనమాట. సబ్జీ ఉంది, అది వచ్చేసి నూనెతో చేస్తారనమాట, అది తీసుకోలేదు. ఇంకోటి పెరుగు ఉంది అనమాట. ఓకేనా, పెరుగు వచ్చేసి నేను ఇప్పుడు అది కాక కంటిన్యూ స్విమ్మింగ్ చేస్తున్నాం కాబట్టి పెరుగు తీసుకుంటే జలుబు వస్తుంది అనమాట. స్విమ్మింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట, మనం జలుబు వస్తే ఒకవేళ. సో అందుకని నేను పెరుగు తీసుకోవట్లేదు. ఒక రైసు, ఒక పప్పు, ఒక అట్టిపండు అయితే తీసుకున్నా. ఓకేనా, నార్మల్ అనమాట. సో అది చూపిద్దాం అనుకున్నా కానీ, సో అందరు ఉన్నారు కాబట్టి ఇంకా ఎందుకు లేని నేనైతే చూపించలేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన డే 21 ఫుల్ బాడీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను చేసే ఈ ఫుల్ బాడీ వర్కౌట్లో ఎక్కడైనా తప్పులు ఉంటే కామెంట్లు అయితే చేయండి. కామెంట్ చేసి కన్ఫర్మ్ చెప్పండి, అలాంటి తప్పు ఇంకా నెక్స్ట్ టైం అనేది మనదైతే ఉండదు, ఇంకా జరగదు. ఓకేనా, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను చాలా బాగున్నాను. కొన్ని రోజులలో నేను ఇక్కడ నుండి వేరే చోటుకి అయితే వెళ్ళాలి, అది ఉద్యోగం పరంగా వెళ్తున్నాను అనమాట.
అంటే ఒకటి ఉంది, పర్పస్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అందరికి చూపిస్తా. ఈరోజు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా చూపించా కదా, అది వచ్చేసి ఇది గవర్నమెంట్ ప్లేసే, చూపించకూడదు కానీ అలా చూపించాల్సి వచ్చింది. అందరు వీడియోలు తీసుకుంటే మనం ఎలా సివిల్లోనే ఉన్నాం కాబట్టి, ఓన్లీ ఫ్లైన్లో ఉన్నాం కాబట్టి మనం తీసామన్నమాట. డ్రెస్తో ఉండింటే తీయకూడదు అక్కడ. ఓకే, సో కొన్ని రోజులు అయితే ఇక్కడ మనం భూజ్ నుండి మనం కర్ణాటక బార్డర్లో అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ కొండ ప్రాంతాలలో ఉండే సెలయేరు ఉండిద్ది కదా, సో అక్కడ సెలయేరులో బోటింగ్ ఉండిద్ది అనమాట. ఆ బోటింగ్ కాంపిటీషన్కి అయితే మనం వెళ్తున్నాం. ఓకేనా, 1 మినిటే ఫ్రెండ్స్. అదే చెప్పా కదా, కర్ణాటక బార్డర్లో ఉండే దందెల్లి అనే ప్రాంతంలోకి వెళ్తున్నాను అనమాట. అక్కడ బోటింగ్ అయితే ఉండిద్ది ఎక్కువ. సో మనం వెళ్ళేది ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఆల్రెడీ నేను వీడియో చేస్తానని, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను చూపిస్తాను. ఓకే, సో నేను వెళ్ళేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. కామెంట్ ప్రతి ఒక్కరు చేయండి బ్రో. వీడియో చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ వాచింగ్ అయితే వస్తుంది. 610 వాచింగ్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరు చూసే వాళ్ళు ప్రతి ఒక్కటి ఒక కామెంట్ అయితే చేయండి సన్న. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా కానీ అది మెన్షన్ చేయండి. అలాంటి కామెంట్ అయితే మనది నెక్స్ట్ టైం అయితే మనది రాదు. ఓకే, సో ఫైనల్లీ మంది డే 21 ఫుల్ బాడీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎంజాయ్ చేయండి, కట్ చేయకండి, ఫుల్ వాచ్ అయితే చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డే 22 ఫుల్ బాడీ వర్కౌట్లో. జై హింద్, జై భారత్. ఓకే.